అసలు మ్యాడ్ స్టఫ్. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఉంటే నేను చెప్తా, యూ గైస్ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దిస్ ఫర్ షూర్. ట్రస్ట్ మీ, యూ విల్ లవ్ ఇట్, యూ విల్ థ్యాంక్ మీ లేటర్. లిటరల్ చెప్పాలంటే ఇప్పుడే నాదైతే ఎక్స్పీరియన్స్ అయ్యింది. నేను నిజం చెప్తున్నా, ఒక హైలెక్స్ నుంచి నేను ఇంత ఎక్స్పీరియన్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎస్పెషల్లీ ఆఫ్ రోడ్ ట్రాక్లో. ఇట్స్ టోటలీ వర్త్ ఇట్. ట్రస్ట్ మీ, మీకు ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చూపిస్తాను ద హైలెక్స్ ఎక్స్పీరియన్స్ది. చూడండి అది ఎలా ఉందో. ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ చూడండి వీల్ వేస్తూ ఉంది. సో కార్ కొద్దిగా అది ఉంది. సో మెల్లమెల్లంగా బ్రేక్ వదులుతూ కిందకు వస్తుంది. చూడండి అది డిఫరెంట్ లెవెల్లో ఉంది. అది అంత హైట్కుండే వెల్ స్టఫ్ అసలు. అండ్ ఇక్కడ దీనిది సస్పెన్షన్ టెస్ట్ అనమాట. డేంజర్ రంబుల్ ఉంది దీనిపైన అయితే, బట్ కార్ లోపల అంత ఫీల్ లేదు యాక్చువల్గా. ఐ డోంట్ థింక్ మన కార్స్ అయితే లోపల మొత్తం డడ్ అని సౌండ్ వచ్చేస్తుంది. అండ్ దిస్ థింగ్ ఈస్ గోయింగ్ సో స్మూత్. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వీళ్ళ ఎక్స్పీరియన్స్ దాంట్లో ఇప్పుడు కార్లో ఉన్న ప్రతి ఒక్క ఫీచర్ కోసం ఒక్కొక్క ఆబ్స్టికల్ ఉందన్నమాట. సో మీరు నడిపేటప్పుడు కూడా యూ లెర్న్ అ లాట్, లైక్ యూ కెన్ సీ అ లాట్ ఆఫ్ స్టఫ్. ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉండొచ్చు. టోటలీ డిఫరెంట్ ఉంది నడిపే విధానం కూడా. ఇక్కడ మీకు రేర్ టైర్ లిఫ్ట్ అయ్యేది అవన్నీ కనిపిస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే వీళ్ళు రేర్ డిఫరెన్షియల్ లాక్ చేయట్లేదు, 4-wheel డ్రైవ్లోనే వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఇంకొకటి ఉంది, అక్కడ డిఫరెన్షియల్ లాక్ చేస్తున్నారు. సో దట్ యుల్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ డిఫరెన్షియల్ లాక్ లేనప్పుడు డిఫరెన్షియల్ లాక్ ఉన్నప్పుడు డిఫరెన్స్ ఎలా ఉంటుందో చూపించడం కోసం. సేమ్ ఆబ్స్టికల్స్ 2 times ఉన్నాయి, బట్ అది కొంచెం బిగ్గర్ సైజ్ అనమాట. రియల్ స్టఫ్ అసలు చూడండి. ఇవ్వండి వెల్ బాబా